అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద సేవక్ మీడియా. మీకు తెలుసా, మనం రోజు తాగే పాలు, చాయ్ వీటి వెనక ఒక పెద్ద ఆర్థిక యుద్ధం నడుస్తుంది. విదేశీ హైబ్రిడ్ ఆవులపై ఆధారపడడం వల్ల మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో మీకు తెలుసా? మన పూర్వీకులు ఆవుని కామధేను అని ఎందుకు పిలిచారు? అది నమ్మకం మాత్రమే కాదు, ఒక ఆర్థిక వ్యూహమని నిరూపించే వీడియో ఇది. మన దేశీవాళీ ఆవులను ఎందుకు కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. గడిచిన కొన్నేళ్లుగా మనం విదేశీ హైబ్రిడ్ జాతుల వైపు పరుగులు తీశాం. దాని ఫలితమే పెరిగిన మేతల ఖర్చు, మందుల ఖర్చు. ఆ హైబ్రిడ్ ఆవులు మన నేలకు సరిపడని ఒక జీవులు. వీటి పెంపకం మన చిన్న రైతులకి ఒక అప్పుల ఊబిగా మారింది. విదేశీ పాల సంస్థల ఆధిపత్యం వల్ల మన స్వయం సమృద్ధి దెబ్బతింటుంది. ఇది కేవలం పాలకు సంబంధించిన విషయమే కాదు, మన ఆర్థిక స్వతంత్రతకు సంబంధించిన సమస్య. ఇక్కడే మన దేశీవాళీ పశువులకు ఖర్చు తక్కువ, రోగ నిరోధక శక్తి ఎక్కువ, మన ఎండలను వర్షాలను తట్టుకోగలవు. ఆవు యొక్క పేడ, మూత్రము ఇవి పొలాలకు అద్భుతమైనటువంటి ఎరువులు. అంటే రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా భూమి సారం పెరుగుతుంది, రసాయనాల వాడకం తగ్గుతుంది. సనాతన ధర్మం మనకు నేర్పిన పర్యావరణ సమతుల్యతలో ఆవుల పాత్ర చాలా పెద్దది. మన సంస్కృతిలో గోవులను పూజించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఆర్థిక మరియు పర్యావరణ భద్రతను కాపాడుకోవడమే. మనం మన సంప్రదాయ గోజాతులను కాపాడుకుంటే మనం పరోక్షంగా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, తద్వారా జాతీయ భద్రతను కాపాడుతున్నట్టే. ఇకనైనా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశీవాళీ ఆవులను పోషించే రైతులను ప్రోత్సహిద్దాం. పాలు అంటే కేవలం తెల్లని ద్రవం కాదు, అది మన దేశ ఆర్థిక భవిష్యత్తు అని మనమందరం గుర్తించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.